ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ సౌత్ ఇండియన్ విమెన్ మేడం. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కోస్ట్ లో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి. హ్యూమన్ పాపిల్లోమాటస్ వైరస్ అంటారు, హెచ్పివి వైరస్. హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని కనుక్కున్నారు సైంటిస్టులు. శానిటరీ ప్యాడ్స్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వినిపిస్తోంది. చాలా తక్కువ శాతం అండి. కొన్ని రకాల సెంటెడ్ శానిటరీ నాప్కిన్స్ అంటారు, అవి కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్స్ కలిగించి క్యాన్సర్ కి దారి తీయవచ్చు. మనం మసూచి, పోలియో ఎట్లా ఎరాడికేట్ చేయగలిగామో భారతదేశంలో, అట్లా ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ని ఎరాడికేట్ చేయగలుగుతాం. సో ఏ ఏజ్ వాళ్ళకి? బెస్ట్ ఏజ్ 10 to 12 years మేడం. ఎర్లీ ఏజ్ లో అయితే 2 doses సరిపోతాయి, తర్వాత అయితే 3 doses ఇవ్వాల్సి ఉంటుంది. సో 10 years ఉన్న వాళ్ళకి మనం స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ స్టార్ట్ చేసేయచ్చు. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా జెంట్స్ ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి మరి వాళ్ళకి కూడా వ్యాక్సిన్ ఇవ్వచ్చు అని వింటున్నాం. హెచ్పివి వ్యాక్సిన్ బాయ్స్ కూడా ఇస్తే ఎలా ఉంటుంది? బాయ్స్ అల్టిమేట్ గా ఈ పిల్లలకి, ఆడపిల్లలకి ఈ ఇన్ఫెక్షన్ కలిగించేది. రైట్. బ్రెస్ట్ క్యాన్సర్ మగవాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో నేను 12 ఏళ్ళ ఆడపిల్ల కూడా చూశాను గర్భసంచి క్యాన్సర్. కానీ చాలా మంది మనం అనుకున్నట్టు, అంటే ఒకవేళ వచ్చి కంప్లీట్ గా తగ్గిపోయిన తర్వాత వాళ్ళు పిల్లల్ని కనొచ్చు అంటారు. అర్లీ స్టేజ్ లో కనుక్కున్నప్పుడు సర్జరీ చేసేస్తాము, లేట్ స్టేజ్ లో కనుక్కున్నప్పుడు రేడియేషన్ ఇస్తుంటాం కదండి. సో ఇట్స్ ఇంపాసిబుల్. అంటే ఇవి రాకుండా ఉండాలంటే మరి మన లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ అండి వ్యాక్సిన్ తీసుకోవటం. డాక్టర్ గారు మరి దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తూ ఉంటారు? ట్రీట్మెంట్ ఎలా ఉండదు? ఎస్పెషల్లీ గర్భసంచి క్యాన్సర్. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. ఈ మధ్యకాలంలో భారతదేశంలో మనం క్యాన్సర్ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ అనే పదాన్ని మనం ఎక్కువగా వింటున్నాం. చాలా మంది దీనివల్ల సఫర్ అవుతున్న వాళ్ళని కూడా చూస్తున్నాం. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, మరి దీనికి ప్రివెన్షన్ ఏంటి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిహెచ్ మోహనవంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఒమేగా హాస్పిటల్స్. వారితో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, యాక్చువల్గా సర్వైకల్ క్యాన్సర్ మనం ఎక్కువగా భారతదేశం ఈ మధ్య వింటున్నాము. సో అవగాహన కొంతమందికి అయితే ఉంది, కానీ ఇంకా చెప్పాలంటే పూర్తిగా రాలేదేమో అని చెప్పుకోవచ్చు. సో సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, మరి దీని లక్షణాలు కావచ్చు ఎలా ఉంటాయండి అవన్నీ? గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అండి. గర్భసంచిలో 2 parts ఉంటాయి మేడం. రైట్. ఒకటి బాడీ, రెండోది సర్విక్స్. సర్విక్స్ అంటే బయట భాగం, వెజైనాలో ఉండే భాగాన్ని సర్విక్స్ అంటారు. ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ సౌత్ ఇండియన్ విమెన్ మేడం. ఎస్పెషల్లీ ఈ కోస్టల్ ఏరియాస్లో మేడం, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కోస్ట్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి. కారణం ఏంటంటే ఈ సర్వైకల్ క్యాన్సర్కి కాజెటివ్ ఏజెంట్ ఒకటి ఉందండి. దాన్నే హ్యూమన్ పాపిల్లోమాటస్ వైరస్ అంటారు, హెచ్పివి వైరస్. రైట్. ఈ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని కనుక్కున్నారు సైంటిస్టులు. ఈ హెచ్పివి వైరస్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వైరస్. ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఎఫెక్ట్స్ ద గర్భసంచి ముఖద్వార, అదే సర్విక్స్ యొక్క ఎపిథీలియంని ఎఫెక్ట్ చేస్తుంది. ఎఫెక్ట్ చేసి అది సెల్ లోపల ఉంటుందండి. సెల్ లోపల ఉండటం వల్ల బాడీ యొక్క ఇమ్యూన్ మెకానిజమ్స్కి దొరకదు. ఇప్పుడు ఉదాహరణ కరోనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, మనకు తెలుసు వెంటనే మనకి యాంటీబాడీస్ డెవలప్ అయిపోతాయి. ఆ తర్వాత దానికి నెక్స్ట్ టైం కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ యాంటీబాడీస్ ఇమీడియట్గా వాటిని డిస్ట్రాయ్ చేసేస్తాయి. ఇక్కడ అలా కాదండి. ఇక్కడ ఏంటంటే మన ఇమ్యూన్ మెకానిజమ్స్కి దొరకదు కాబట్టి యాంటీబాడీస్ డెవలప్ అవ్వవు. అది చాలా తెలివిగల వైరస్ అన్నమాట, ఇంటెలిజెంట్ వైరస్. ఆ సెల్ లోపలే ఉంటుందండి. సెల్ లోపల ఉంటే బాడీ ఇమ్యూన్ మెకానిజమ్స్, బి సెల్స్, టీ సెల్స్ ఉంటాయి చూడండి, వీటికి చిక్కదు. అందువల్ల సెల్ లోపలే పెరుగుతుంటుంది. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువైపోతుంది. సో ఈ తేమ కలిగిన వాతావరణం, హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఎస్పెషల్లీ పీపుల్ బిలాంగింగ్ టు లోవర్ సోషియో ఎకనామిక్ స్ట్రాటా. వీళ్ళలో హైజీన్ అంటే పరిశుభ్రత మీద ఎక్కువ అవగాహన లేదండి. ఈ పరిశుభ్రత మీద ఎక్కువ అవగాహన లేకపోవడంతో ఆ అన్హైజీనిక్ ప్రాక్టీసెస్, మెన్స్ట్రల్ సైకిల్స్ అప్పుడు వాళ్ళకి సరి అయిన అవగాహన లేకపోవటం, శానిటరీ నాప్కిన్స్ వాడటం తెలియక, ఎఫర్ట్ చేయలేక చాలా మంది ఇప్పటికి కూడా
వాళ్ళలో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండి వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్. ఇప్పుడు మీరు అన్నారు శానిటరీ ప్యాడ్స్ అన్నారు సార్. అంటే ఇంతకుముందు మనం ఏంటంటే శానిటరీ ప్యాడ్స్ అందరూ వాడాలని అవేర్నెస్ క్రియేట్ చేసేవాళ్ళు, సెలబ్రిటీస్ కానీ అందరం. ఇప్పుడు కూడా రైట్ వెరీ ట్రూ. రైట్. బట్ ఇంకొకటి ఏం వినిపిస్తోంది అంటే శానిటరీ ప్యాడ్స్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వినిపిస్తోంది. చాలా తక్కువ శాతం అండి. ఇప్పుడు అంటే శానిటరీ నాప్కిన్స్ లో రకరకాలు ఉన్నాయి. కొన్ని రకాల శానిటరీ నాప్కిన్స్ ఎక్కువగా చీపర్ వెరైటీస్ లో వాళ్ళు సరియైన పద్ధతుల ద్వారా తయారు చేయకపోవటం వల్ల వాళ్ళు వాడే బ్లీచింగు వాటి వల్ల కొన్ని రకాల డయాక్సిన్స్ డెవలప్ అయ్యి వాళ్ళలో కొంచెం క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. గుడ్ బ్రాండ్స్ లో ఇలాంటి ప్రాక్టీస్ అన్ని ఉండవు కాబట్టి ప్రాబ్లం లేదండి. రెండోది కొన్ని రకాల సెంటెడ్ శానిటరీ నాప్కిన్స్ అంటారు. వాటిలో కొన్ని రకాల యాక్టివ్ కాంపోనెంట్స్ ఉండవచ్చు. అవి కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్స్ కలిగించి క్యాన్సర్కి దారి తీయవచ్చు. సో ఈ రెండింటిని అవాయిడ్ చేసినట్టయితే ఈ సెంటెడ్ నాప్కిన్స్ని అవాయిడ్ చేయటము అంటే ఇప్పుడు అన్ని గుడ్ బ్రాండ్సే తయారవుతున్నాయి. గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది ఈ శానిటరీ నాప్కిన్స్ అన్నిటికీ. పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి, పిల్లలకి, స్కూళ్ళలోను, హాస్టల్స్లోను గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ తక్కువైపోతున్నాయి. ఇంతకుముందు కాలంలో ప్రాపర్ ప్రాక్టీసెస్ చేయకుండా ఈ నాప్కిన్స్ తయారు చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుండేవి. ఇప్పుడు అవి కూడా తగ్గిపోయాయండి. సో దాని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రైట్ అండి. అండ్ సర్వైకల్ క్యాన్సర్కి వస్తే మరి దాన్ని గుర్తించడం వల్ల అంటే ఎర్లీ స్టేజ్లో గుర్తించినట్లయితే తొందరగా మనం రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ ఎట్ రిస్క్ గ్రూప్ అంతా కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎట్ రిస్క్ గ్రూప్ అంటే పీపుల్ చాలా మంది పిల్లలు ఉన్న వాళ్ళకి, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువ డ్యామేజ్ అవ్వచ్చు సర్విక్స్. తర్వాత పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో సిమ్టమ్స్ చాలా వేగ్గా ఉంటాయండి, పెద్దగా సిమ్టమ్స్ ఏ ఉండవు. అందుకే సర్వైకల్ క్యాన్సరు చాలాసార్లు లేట్ స్టేజెస్లోనే క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా మైల్డ్గా ఉంటాయి సిమ్టమ్స్. వైట్ డిశ్చార్జ్, చాలామంది స్త్రీలు దీన్ని అశ్రద్ధ చేస్తుంటారు. చాలా మందిలో ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది వైట్ డిశ్చార్జ్, ఇప్పుడు కూడా వచ్చింది, తగ్గిపోతుంది అనుకుంటారు తప్ప ఇది క్యాన్సర్ సిమ్టమ్ అని ఎవరు కూడా ఆలోచించరు. తర్వాత బ్లడీ డిశ్చార్జ్, తర్వాత పీరియడ్స్ టైంలో కాకుండా మిగతా టైంలో బ్లడ్ రావటము, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ అండి. పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ ఉన్నట్టయితే ఎవరికైనా కూడా ఖచ్చితంగా ఇది సర్వైకల్ క్యాన్సర్కి ఒక ఇంపార్టెంట్ సూచన. తర్వాత లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్, కింది పొట్టలో లో గ్రేడ్ డల్ పెయిన్ ఉండటం, ఇది లేట్ స్టేజ్ క్యాన్సర్ని సూచిస్తుందండి. అంటే సివియర్ గా మనకి ఉండదు, చాలా లో గ్రేడ్ పెయిన్ ఉంటుంది. అందుకే అందరూ అశ్రద్ధ చేస్తారు. అందుకే ఎవరు డాక్టర్ దగ్గరికి రారు ఎర్లీ స్టేజెస్లో, అందరూ లేట్ స్టేజెస్లోనే వస్తుంటారు. యాజ్ సచ్ ఎక్కడ క్యాన్సర్ వచ్చినా పెద్దగా పెయిన్ కలిగించదండి, ఓరల్ క్యావిటీలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి. సో పెయిన్ లేనప్పుడు మన భారత స్త్రీలు ఏంటంటే బాగా అశ్రద్ధ చేస్తారు, పెయిన్ లేకపోవడంతో అశ్రద్ధ చేస్తారు. సో బ్లడీ డిశ్చార్జ్ ఇలాంటి సిమ్టమ్స్ ఏమున్నా కూడా నువ్వు వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ చూపించుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో తద్వారా ఈ క్యాన్సర్ని ముందుగా చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చండి. మోస్ట్ ఆఫ్ ది లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారానే వాళ్ళు చెప్పగలుగుతారు క్యాన్సర్ ఉంది లేని. మోస్ట్ ఆఫ్టన్ సో ఈజీ, చాలా ఈజీగా డయాగ్నోస్ చేయవచ్చు. చేతికే తగులుతుంది కదండి ఎగ్జామిన్ చేసినప్పుడు. చాలా ఆఫీస్లోనే వారు డయాగ్నోస్ చేసి చెప్పగలుగుతారు వాళ్ళ ఓపీలోనే. అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి దీనికి? ముందు ఇప్పుడు ఈ సిమ్టమ్స్ రాగానే, ఈ సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా కూడా ఎర్లీగా డయాగ్నోస్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఉన్నాయండి. ఒకటి పాప్స్మియర్. పాప్స్మియర్ అనేది వెరీ సింపుల్ టెస్ట్ అండి, వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ టెస్ట్, ఎకనామికల్గా చేసేయచ్చు. సింపుల్గా లేడీ డాక్టర్ వారి ఆఫీస్లోనే చేసేయచ్చు, అంటే ఓపీలోనే చేసేయగలుగుతారు. ఈ పాప్స్మియర్ చేయడం ద్వారా చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేసేస్తాం క్యాన్సర్ ఉంది లేనిది. క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా కూడా పూర్తి ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు లిక్విడ్ బేస్డ్ పాప్స్మియర్ అనే కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇంకా ఎక్కువ సెన్సిటివ్ టెక్నిక్ ఇది, చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. తర్వాత హ్యూమన్ పాపిలోమేటస్ వైరస్ డిఎన్ఏ కూడా ఐడెంటిఫై చేయవచ్చు. హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ చేసుకోవటం ద్వారా అది క్యాన్సరా కాదా చాలా ఈజీగా గుర్తించవచ్చు. వీటిలో కనుక గుర్తించలేనప్పుడు లేదా డౌట్ఫుల్గా ఉన్నప్పుడు సింపుల్ కాల్పోస్కోపీ టెస్ట్ అంటారు. కాల్పోస్కోపీ అంటే ఆ పార్ట్ ఆఫ్ ద సర్విక్స్ని మ్యాగ్నిఫైడ్తో విజువలైజ్ చేయటం. సింపుల్ కాల్పోస్కోప్స్, మొబైల్ ఫోన్ లాంటి కాల్పోస్కోప్స్ కూడా అందుబాటులోకి వచ్చేసాయి. చాలా ఈజీగా మనం దాన్ని గుర్తించవచ్చు. కాల్పోస్కోపీ ద్వారా క్యాన్సర్ ఉంది లేనిది తెలుసుకోవచ్చు. ఒకవేళ డౌట్ఫుల్గా ఉన్నట్టయితే కొన్ని రకాల కెమికల్స్ వాడి డౌట్ఫుల్ ఏరియాస్ని మనం కొంచెం ప్రామినెంట్ అయ్యేటట్టు చేసుకొని ఆ కాల్పోస్కోపిక్ డైరెక్టెడ్ బయాప్సీ చేయడం ద్వారా చాలా ఈజీగా క్యాన్సర్ని గుర్తించవచ్చు. కొన్నిసార్లు అవసరమైతే కోనైజేషన్ అంటారు, అంటే ఆ పార్ట్ ఆఫ్ ద సర్విక్స్ని మనం పూర్తిగా తీసేసి
దాన్ని టెస్ట్కి పంపించడం ద్వారా చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఓకే. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్యాన్సర్ అండి. రైట్. ఏంటంటే దీనికి లాంగ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉందండి. అంటే ఇప్పుడు ఉదాహరణకి స్క్రీనింగ్ అంటాం కదండి, స్క్రీనింగ్ చేయడం ద్వారా మనం బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి అర్లీగా గుర్తించవచ్చు. రైట్. ఇక్కడ అలా కాదండి, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ని ప్రివెంట్ చేయవచ్చు ఓకే. స్క్రీనింగ్ చేసుకోవడం ద్వారా. ఎందుకంటే ఈ క్యాన్సర్కి ఒక్కదానికే లాంగ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉంది. అంటే క్యాన్సర్ అవడానికి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల ముందే మనం దాన్ని ఐడెంటిఫై చేయవచ్చు. సో ఐడెంటిఫై చేసినట్టయితే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు ముందుగానే. సో దీన్నే సెకండరీ ప్రివెన్షన్ అంటారు. సెకండరీ ప్రివెన్షన్ అంటే క్యాన్సర్ రావటాన్ని ప్రివెంట్ చేయటం. క్యాన్సర్ రావటాన్ని ముందు స్టేజ్లోనే దాన్ని కనుక్కొని క్యాన్సర్ రాకుండా చేసుకుంటాం. ఇక ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఇందాక మీరు అడిగారే వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ ఈజ్ అ ప్రైమరీ ప్రివెన్షన్ అండి. మన పిల్లలందరికీ కూడా 10 ఏళ్ళు రాగానే 10-11 ఏళ్ళకే ఈ వ్యాక్సిన్ అంటే ఈ హ్యూమన్ ప్యాపిలోమటస్ వైరస్ ఇన్ఫెక్షన్ రాకముందే మనం ఈ వ్యాక్సిన్ కనుక ఇచ్చేసినట్టయితే క్యాన్సర్కి ఎప్పటికీ రాదు. మనం మసూచి పోలియో ఎట్లా ఎరాడికేట్ చేయగలిగామో భారతదేశంలో, అట్లా ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ని ఎరాడికేట్ చేయగలుగుతాం వ్యాక్సిన్ ద్వారా. బెస్ట్ ఏజ్ 10 to 12 years మేడం. గర్ల్స్ పెళ్లి కాని వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు. ఎర్లీ ఏజ్ లో అయితే 2 doses సరిపోతాయి, తర్వాత అయితే 3 doses ఇవ్వాల్సి ఉంటుందండి. స్టార్ట్ చేసేయచ్చండి. పెళ్ళైన వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు మేడం, ముందుగా ఒకసారి చెక్ చేసుకొని, అంటే లేదు అని నిర్ధారణ చేసుకొని. భారతదేశంలో కామన్ కదండి, ముఖ్యంగా సౌత్ ఇండియాలోనే ఎక్కువ కాబట్టి ముందుగా చెక్ చేసుకొని లేదు అని చూసుకొని చేసుకోవచ్చు. 45 వరకు తీసుకోవచ్చు అండి. సో లేదు అని కన్ఫర్మేషన్ వచ్చినట్లయితే 45 ఏజ్ వరకు. బెస్ట్ ఏజ్ మాత్రం మనం ఇందాక అనుకున్న 10 to 12 years. సో పెళ్ళైన తర్వాత లేట్ ఏజ్ లో వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు నాకు ఇంకా రాదు అని పాప్స్ మీరు రెగ్యులర్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకోకుండా ఉండకూడదు. రైట్. ఎందుకంటే లేట్ ఏజ్ లో తీసుకున్నారు కాబట్టి వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. బట్ అలా అని చెప్పి మీరు టెస్ట్ చేయించుకోకపోవడం మానేయకూడదు. రైట్, కరెక్ట్. మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్ గా చెక్ చేసుకోవటం, ముఖ్యంగా ఒకసారి గైనక్ ఎగ్జామినేషన్ చేయించుకోవటం, ఆ గైనక్ ఎగ్జామినేషన్తో పాటు అవసరమైతే పాప్స్మియర్ చేసుకోవటం, ఆ తర్వాత బెస్ట్ అదే టైంలో అదే డాక్టర్ గారితో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవటం. ప్రతి స్త్రీకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ ఇండియన్ ఉమెన్ నౌ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్. డాక్టర్ గారితో ఒకసారి పరీక్ష చేసుకుని బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగా ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ లేదు, సెకండరీ ప్రివెన్షన్ చేసుకోవడానికి ప్రీ క్యాన్సరస్ ఫేజ్ లేదు. బ్రెస్ట్ క్యాన్సర్ని మనం బీట్ చేయాలంటే అర్లీగా గుర్తించడమే మార్గం. అర్లీగా గుర్తించడం అంటే మీకుగా మీరు, అంటే ప్రతి స్త్రీ వారికిగా వారు వారి యొక్క బ్రెస్ట్ మీద అవగాహన పెంచుకోవటం. అలా ఎప్పుడు వస్తుందండి? రెగ్యులర్గా చెక్ చేసుకోవటం ద్వారా. అది ఎలా చెక్ చేసుకోవాలో అప్పుడు డాక్టర్ గారి దగ్గర నేర్చుకుంటే ఈ పాప్స్మియర్ చేయించుకున్నప్పుడే అది కూడా అలవాటైపోతుంది. తద్వారా 2 కామన్ క్యాన్సర్స్ భారతదేశంలో మనం ప్రివెంట్ చేయగలుగుతాం, అర్లీగా గుర్తించగలుగుతాం. సో ఈ వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్. భారత ప్రభుత్వం వారు ఇప్పుడు ఇక ఈ సంవత్సరం నుంచే అందరి స్త్రీలకి, అందరి పిల్లలకి, ఆడపిల్లలకి ఉచితంగా వ్యాక్సిన్ అందజేయబోతున్నారు. అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అన్నారు, వాళ్ళకి డోసెస్ మరి ఇవే డోసెస్ సరిపోతాయండి? సేమ్ 3 doses సరిపోతాయి. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా జెంట్స్ ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి, రైట్, మరి వాళ్ళకి కూడా వ్యాక్సిన్ ఇవ్వచ్చు అని వింటున్నాం. మరి చాలా పాపులర్ దిస్ థింగ్ అండి ఇది. హెచ్పివి వ్యాక్సిన్ బాయ్స్ కూడా ఇస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే ఈ బాయ్సే అల్టిమేట్ గా ఈ పిల్లలకి, ఆడపిల్లలకి ఈ ఇన్ఫెక్షన్ కలిగించేది. సో వాళ్ళకు కూడా ముందుగానే మనము వ్యాక్సిన్ ఇచ్చేసి వాళ్ళలో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ దారి తీసే వైరస్ లోడ్ని తగ్గించేసినట్టయితే పూర్తిగా ఎలా ఉంటుంది అనేది ఒక గుడ్ హైపోథసిస్. బట్ ఇంకా కూడా ఇది అందుబాటులోకి రాలేదు. అంటే కొన్ని అధ్యయనాలు ఇంకా జరుగుతున్నాయి. వీటి రిజల్ట్స్ వచ్చాకే బాయ్స్ కూడా ఇవ్వటం వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందనేది తెలుస్తుందండి. సో ఇప్పటి వరకు అయితే ఇండియాలో మనకి ఇంకా రాలేదు. మన ఇండియన్ క్యాన్సర్ సొసైటీ కానీ ఏది కూడా ఇంకా వ్యాక్సిన్ అడ్వైస్ చేయలేదు. ఇతర దేశాల్లో కూడా ముఖ్యంగా అబ్నార్మల్ సెక్షువల్ ప్రాక్టీసెస్, ఎస్పెషల్లీ బాయ్స్లో అక్కడ అర్లీగా ఇలాంటి ప్రాక్టీసెస్ ఉన్న వాళ్ళలో ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు, బాయ్స్ కూడా ఇస్తున్నారు. క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి, వాళ్ళలో ఏనల్ క్యాన్సర్, పీనల్ క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి ఇస్తున్నారండి. థ్రోట్ క్యాన్సర్ కూడా రాకుండా చేసుకోవడానికి ఇస్తున్నారు. బట్ ఇంకా కూడా ఖచ్చితంగా బాయ్స్ కి ఈ వయసు నుంచి ఇలా స్టార్ట్ చేయాలని ఇంకా మన ఇండియన్ క్యాన్సర్ సొసైటీ రికమెండ్ చేయలేదు. ఇంకా కొన్ని అధ్యయనాలు మెచ్యూర్ అయినాక మనకు తెలుస్తుంది ఇది. అంటే బాయ్స్ లో కూడా ఈ మధ్య బ్రెస్ట్ క్యాన్సర్ కొంచెం చూస్తూ ఉన్నాం కదా, బ్రెస్ట్ కి సంబంధించి క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి అంటూ. ఎస్ బ్రెస్ట్ క్యాన్సర్ కి ఇంకా వ్యాక్సిన్ డెవలప్ అవ్వలేదండి. మీరు అన్నట్టు బ్రెస్ట్ క్యాన్సర్ మగవాళ్ళు కూడా చూస్తున్నాం. బట్ మగవాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ.
ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు ఈ హెచ్పివి వ్యాక్సిన్ వల్ల సేఫ్ అన్నారు, బట్ ఒకవేళ నిజంగా ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి సంతానోత్పత్తి మీద కావచ్చు ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇలాంటి క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ వచ్చినట్లయితే కానీ, లేదా వచ్చి తగ్గిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? జనరల్లీ ఈ క్యాన్సర్ చిన్నపిల్లల్లో కనబడుతుంది ఎక్కువగా, పిల్లలు ఎక్కువగా ఉన్న వాళ్ళని ఎక్కువగా చూస్తుంటాం. ఓకే. ఎస్, మీరు అన్నట్టు ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో నేను 12 ఏళ్ళ ఆడపిల్ల కూడా చూశాను గర్భసంచి క్యాన్సర్. అర్లీ స్టేజ్లో కనుక్కున్నట్టయితే వాళ్ళకి ముందుగానే సర్జరీ చేయడం ద్వారా, అంటే ఎంటైర్ రాడికల్ హిస్టెక్టమీ కాకుండా చాలా ఎర్లీగా కనుక్కున్నప్పుడు దాన్ని దూరంగా తీసివేయడం ద్వారా సంతానోత్పత్తి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయగలుగుతున్నాం. కానీ చాలా మంది మనం అనుకున్నట్టు లేట్ స్టేజెస్లోనే వస్తారు. అండ్ చిన్న వయసులో ఈ క్యాన్సర్ డయాగ్నోస్ చేసినప్పుడు జనరల్గా అవి చాలా అగ్రెసివ్గా పాకుతుంటాయి. ఫర్ అన్నోన్ రీజన్స్ 20 to 40 ఏ క్యాన్సర్ వచ్చినా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుందండి, ఎక్సెప్ట్ థైరాయిడ్ క్యాన్సర్. పెద్ద వయసులో క్యాన్సర్స్ వచ్చినప్పుడు స్లోగా పెరుగుతాయి మేడం, చిన్న వయసులో వచ్చినప్పుడు చాలా అగ్రెసివ్గా ఉంటాయండి ఫర్ అన్నోన్ రీజన్స్. సో అందువల్ల అందరూ కూడా లేట్ స్టేజెస్లోనే వస్తుంటారు. వాళ్ళకి తర్వాత ఫ్యూచర్లో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు లేట్గా వస్తారు. రేడియేషన్ తర్వాత దే వుడ్ నాట్ బి ఏబుల్ టు కన్సీవ్ అనమాట. మోస్ట్లీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాను, వీళ్ళందరూ కూడా లేట్ స్టేజ్లోనే డయాగ్నోస్ చేస్తుంటామండి. అంటే ఒకవేళ వచ్చి కంప్లీట్గా తగ్గిపోయిన తర్వాత వాళ్ళు పిల్లల్ని కనొచ్చు అంటారా? నో, లేదండి. అంటే అర్లీ స్టేజ్లో కనుక్కున్నప్పుడు సర్జరీ చేసేస్తాము, లేట్ స్టేజ్లో కనుక్కున్నప్పుడు రేడియేషన్ ఇస్తుంటాం కదండి. సో ఇట్స్ ఇంపాసిబుల్, కన్సీవ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి మేడం. ఓకే అండి. అంటే ఇవి రాకుండా ఉండాలంటే మరి మన లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ అండి వ్యాక్సిన్ తీసుకోవటం, ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయటం, పరిశుభ్రత ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి పరిశుభ్రంగా ఉండటం, చిన్న చిన్న సిమ్టమ్స్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాటిని ఇమీడియట్గా కంట్రోల్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. రైట్ డాక్టర్ గారు, మరి దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తూ ఉంటారు? ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది? డయాగ్నోసిస్ ఇస్ వెరీ సింపుల్ మేడం, క్లినికల్ ఎగ్జామినేషన్లోనే గుడ్ ఐడియా వచ్చేస్తుంది. వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేడం, స్టేజింగ్. అంటే ఏ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేసామనేది చాలా ఇంపార్టెంట్. స్టేజింగ్కి చాలా ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్, అంటే ఎంఆర్ఐ టెస్ట్. పెల్విస్లో ఎస్పెషల్లీ గర్భసంచి క్యాన్సర్కి ఎంఆర్ఐ చేయడం ద్వారా ఈ ట్యూమరు ఎక్కడ ఉంది, గర్భసంచి ముఖద్వారానికే కన్ఫైన్ అయి ఉందా, లేకపోతే లోపలికి కానీ బయట వెజైనాలకు కానీ వచ్చేసిందా, సైడ్స్కి పారామెట్రియం అంటారు, సైడ్స్కి ఏమన్నా పాకిందా, ముందున్న యూరినరీ బ్లాడర్ కానీ వెనకాల ఉన్న మలద్వారానికి కానీ అతుక్కుందా, శరీరంలో ఇతర భాగాలకి ఎక్కడికన్నా పాకిందా తెలుసుకోవడానికి బెస్ట్ పాసిబుల్ టెస్ట్ లోకల్ ఎవాల్యుయేషన్కి ఎంఆర్ఐ టెస్ట్ మేడం. దీని ద్వారా కరెక్ట్గా ట్యూమర్ ఎక్కడ ఉంది, ఎంత దూరం పాకింది అనేది కంప్లీట్ ఐడియా వస్తుంది. ఈ మధ్య కాలంలో పెట్ ఎంఆర్ఐ కూడా అందుబాటులోకి వచ్చింది. పెట్ అంటే పెట్ సిటీ స్కాన్, మీరు వినే ఉంటారు, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ. పెట్ స్కాన్స్లో ఎంఆర్ఐ, సిటీ, ఎంఆర్ఐ, పెట్ సిటీ, పెట్ ఎంఆర్ఐ. ఈ పెట్ స్కాన్స్లో పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీలో మెటబాలిక్ స్కాన్ అనమాట, FDG ఫ్లోరో డియాక్సీ గ్లూకోజ్ ఇవ్వటం జరుగుతుంటుంది. ఈ ఫ్లోరో డియాక్సీ గ్లూకోజ్ ఏమవుతుందంటే క్యాన్సరస్ టిష్యూలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయబడుతుంది. క్యాన్సరస్ టిష్యూస్కి ఎక్కువ గ్లూకోజ్ అవసరం. ఎందుకు? అవి ర్యాపిడ్గా డివైడ్ అవుతుంటాయి. ర్యాపిడ్గా డివైడ్ అయినప్పుడు వాటికి ఎక్కువ గ్లూకోజ్ అవసరం, అంతే కదా. ప్రెగ్నెంట్ లేడీస్ రిక్వైర్ మోర్ గ్లూకోజ్ దాన్ నార్మల్ పీపుల్. సో క్యాన్సర్ సెల్స్ ఆర్ ఆల్వేస్ ప్రెగ్నెంట్. 1 2 అవుతుంది, 2 4 అవుతాయి, 4 8 అవుతాయి, 4 కోట్లు 8 కోట్లు అవుతాయి. సో ఈ గ్లూకోజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల అవి మనకి లైటప్ అవుతాయి స్కాన్ చేసినప్పుడు. ఎంఆర్ఐలో గడ్డ ఉంది లేనిది తెలుస్తుంది, పెట్ ఎంఆర్ఐలో ఆ గడ్డలో క్యాన్సర్ ఉంది లేనిది తెలిసిపోతుంది. సో పెట్ ఎంఆర్ఐ, పెట్ సిటీ స్కాన్ చేయడం ద్వారా క్యాన్సర్ శరీరంలో ఎంత మేరకు పాకిందనేది కంప్లీట్ ఐడియా మనకు వస్తుంది. సో డయాగ్నోసిస్ అంటే నిర్ధారణ ఈజ్ బై బయాప్సీ. పాప్స్మియర్ ద్వారా కూడా ఒక ఐడియా వస్తుంది. ముఖ పరీక్ష చేయడం ద్వారా లేదా కాల్పోస్కోపిక్ డైరెక్టెడ్ బయాప్సీ చేయడం ద్వారా ఖచ్చితంగా మనం క్యాన్సర్ని ఐడెంటిఫై చేయగలుగుతాము. ఆ తర్వాత దాంతోపాటు ఈ ఎంఆర్ఐ లేదా పెట్ ఎంఆర్ఐ లేదా సిటీ లేదా పెట్ సిటీ స్కాన్ ద్వారా ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోగలుగుతాం. స్టేజింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటాం. స్టేజ్ 1 అంటే ట్యూమర్ గర్భసంచి ముఖద్వారానికే పరిమితమై ఉంది. స్టేజ్ 2A 2 ఉంటాయి, 2A 2B. 2A అంటే కింద వెజైనాలోకి రావటం, 2B అంటే బయటకు వెళ్ళటం, పారామెట్రియంలోకి వెళ్ళటం, 2B. స్టేజ్ 3 కూడా ఉంటుంది, 3A 3B కూడా ఉంటుంది. అది పారామెట్రియంలో ఎంత దూరం పాకింది, వెజైనాలో ఎంత దూరం వచ్చింది అనేది. ఇక స్టేజ్ 4 అంటే గర్భసంచి ముఖద్వారం నుంచి పక్కన ఆర్గన్కి పాకటం.
యూరినరీ బ్లాడర్ కానీ, ముందుండే బ్లాడర్ కానీ, వెనకాల ఉండే రెక్టం కానీ, లేదా స్టేజ్ 4B అంటే శరీరంలో ఇతర భాగాలకు పాకిపోవటం, అది లేట్ స్టేజెస్ అంటారు. సో అర్లీగా గుర్తించినట్టయితే స్టేజ్ 1, స్టేజ్ 2A వరకు కనుక గుర్తించినట్టయితే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి బెస్ట్ చికిత్స రాడికల్ హిస్టరెక్టమీ. అంటే గర్భసంచి వచ్చిన ఆ క్యాన్సర్ భాగాన్నే కాకుండా ఎంటైర్ గర్భసంచిని దూరంగా, అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో లింఫ్ గ్లాండ్స్ అన్నిటినీ కలిపి తీసివేయటం బెస్ట్ ట్రీట్మెంట్. ఇంతకు ముందు కాలంలో పెద్దగా కోత కోసి సర్జరీ చేయడం జరిగేది. ఇప్పుడు మనం చిన్నగా 4-5 కీ హోల్స్ ద్వారానే ఈ సర్జరీ చేస్తున్నాము. ఈ కీ హోల్ సర్జరీ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ కీ హోల్ సర్జరీలో మనము హై డెఫినిషన్ కెమెరాస్ వాడినప్పుడు మనం నేకెడ్ ఐతో చూసిన దానికన్నా 10 times బిగ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ ఆపరేటింగ్ థియేటర్ స్క్రీన్ మీద చూస్తూ సర్జరీ చేసినట్టయితే క్యాన్సర్ వచ్చిన భాగము అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో ఆ లింఫ్ నోడ్స్ని ఇంకా బాగా ఐడెంటిఫై చేసి తీసివేయడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ కీ హోల్తో సర్జరీ చేసినప్పుడు పోస్ట్ ఆపరేటివ్ రికవరీ స్మూత్గా ఉంటుంది, తొందరగా రికవర్ అయిపోతారు. అలాగే ఈ గర్భసంచి పక్కనే ఉన్న యూరినరీ బ్లాడర్కి చాలా నర్వ్స్ వెళ్తుంటాయి, నరాలు. ఈ రాడికల్ సర్జరీ చేసినప్పుడు కొన్ని నరాలని మనం ఇన్అడ్వర్టెంట్గా కట్ చేసినప్పుడు ఆ బ్లాడర్ ఫంక్షన్ కొంచెం దెబ్బతినవచ్చు. కీ హోల్ సర్జరీ ద్వారా చేసినప్పుడు మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ చూసినప్పుడు ఆ నర్వ్స్ని మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాం కాబట్టి నర్వ్ స్పేరింగ్ రాడికల్ హిస్టెక్టమీ చేసి బ్లాడర్ ఫంక్షన్ చక్కగా ప్రిజర్వ్ చేయగలుగుతాం. సో ఈజీగా మనకి వాళ్ళకి ఈజీ అవుతుంది, పేషెంట్కి ఈజీ అవుతుంది, డాక్టర్కి కూడా ఈజీ అవుతుంది, ప్లస్ రిజల్ట్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ ఇంకొకటి లేట్ స్టేజ్ లో కనుక్కుంటా అంటే ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్స్ చాలా వరకు డ్యామేజ్ అవుతూ ఉంటాయి కదండి, సో అలాంటి వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు? సో ఈ సర్జరీ ఇది అయిపోయిన తర్వాత చాలా సార్లు ట్రీట్మెంట్ తర్వాత వచ్చే హిస్టోపెథాలజీ రిపోర్ట్ని బట్టి కొన్నిసార్లు పోస్ట్ ఆపరేటివ్ రేడియోథెరపీ లేదా కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి రావచ్చు. ఇక లేట్ స్టేజెస్లో కనుక్కున్నప్పుడు స్టేజ్ 2B, 3A, 3B, 4A వరకు రేడియేషన్ చికిత్స ద్వారా మనం క్యూర్ చేయడానికి అవకాశం. ఈ రేడియేషన్ చికిత్సలో కూడా అనేక రకాలైన న్యూవర్ అడ్వాన్సెస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఇంతకు ముందు కాలంలో ఉండే కన్వెన్షనల్ చికిత్సతో పాటు ఇప్పుడు అనేక రకాలైన లీనియర్ యాక్సిలరేటర్స్, వాల్యూమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ అని, ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్స్ అందుబాటులోకి వచ్చాయి. కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఈ లీనియర్ యాక్సిలరేటర్స్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి బెస్ట్ టెక్నిక్గా ఉపయోగపడబోతుంది. దీనివల్ల ఈ కృత్రిమ మేధస్సుతో పనిచేసే లీనియర్ యాక్సిలరేటర్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఈ లీనియర్ యాక్సిలరేటర్ అంటే రేడియేషన్ డెలివరీ చికిత్సా పరికరాన్ని లీనియర్ యాక్సిలరేటర్ అంటారు. ఇప్పుడు రేడియేషన్ ఇచ్చే పరికరం ఉంది కదండి, ఆ చికిత్సా పరికరాన్ని డెలివరీ చేసే చికిత్సా పరికరాన్ని లీనియర్ యాక్సిలరేటర్ అంటారు. ఈ లీనియర్ యాక్సిలరేటర్లో ఇన్బిల్ట్ సిటీ స్కాన్ ఉంటుంది. అంటే రేడియేషన్ చికిత్స చేసే ముందు ఆ మెషిన్ తనకున్న సిటీ స్కాన్ ద్వారా సర్విక్స్ యొక్క లొకేషన్ చూస్తుంది. ఇప్పుడు గర్భసంచి ఎక్కడ ఉంటుందండి? గర్భసంచి ముందు యూరినరీ బ్లాడర్ మూత్రాశయం ఉంటుంది, గర్భసంచి వెనకాల రక్తం ఉంటుంది. సో ఇవాళ మనం రేడియేషన్ చేయడానికి ప్లాన్ చేసి రేడియేషన్ ఆంకాలజిస్టు రేడియేషన్ ప్లానింగ్ చేస్తారు. ఎక్కడ ప్రిసైజ్గా ఇవ్వాలి, పక్కన ఉన్న నార్మల్ కణజాలం మీద అంటే బ్లాడర్ మీద రెక్టం మీద డోస్ పడకుండా ఇక్కడ మాత్రమే ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తారు. చక్కగా రేడియేషన్ ఇచ్చేసాము. 3 రోజుల తర్వాత పేషెంట్ రేడియేషన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు కాన్స్టిపేషన్ ఉన్నది పేషెంట్కి. అంటే కాన్స్టిపేషన్ అంటే మోషన్ పాస్ చేయలేదు. అప్పుడు రెక్టం లోడ్ అయి ఉంటుంది. లోడ్ అయినప్పుడు ఏమవుతుంది? గర్భసంచిని కొంచెం ముందుకు పుష్ చేస్తుంది, అంతే కదండి, 2-3 మిల్లీమీటర్లు పుష్ చేస్తుంది. కానీ రేడియేషన్ ఎక్కడ ఇస్తున్నారు? పాత లొకేషన్లోనే ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు కొంత పార్ట్ రెక్టం మీద డోస్ పడుతుంది, కొంత సర్విక్స్ ముందుకు వెళ్ళిపోవడంతో దాని మీద డోసు ఎస్కేప్ అవుతుంది. సో దీనివల్ల పక్కన ఉన్న నార్మల్ కణజాలం మీద డోస్ పడుతుంది. ఈ ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ మేధస్సుతో పనిచేసే లీనియర్ యాక్సిలరేటర్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిటీ స్కాన్ చూస్తుంది. చూసినాక కృత్రిమ మేధస్సు ఉంది, ఆలోచిస్తుంది. మనిషి బ్రెయిన్ కన్నా 20,000 రెట్లు ఫాస్ట్గా పనిచేస్తుంది. అది కృత్రిమ మేధస్సు ఆలోచిస్తుంది. అదేమిటి డాక్టర్ గారు ప్లాన్ చేసినప్పుడు గర్భసంచి ఎక్కడ ఉంది, ఇప్పుడు ఏంటి ఒక 3 మిల్లీమీటర్ల ముందుకు మూవ్ అయిందని ఆలోచించి కొత్త లొకేషన్కి అడాప్ట్ చేసుకొని కొత్త లొకేషన్కి రీప్లాన్ చేసి డెలివర్ చేస్తుంది రేడియేషన్ 3 నిమిషాల్లో. అదే రేడియేషన్ ఆంకాలజిస్ట్ ప్లాన్ చేయాలంటే 4 గంటలు పడుతుంది. ఈ లోపల కాన్స్టిపేషన్ రిలీఫ్ కూడా వచ్చేస్తుంది. సో ఇది దీని గొప్పతనం అనమాట. అలాగే యూరినరీ బ్లాడర్, ఒకరోజు రేడియేషన్ తీసుకోవడానికి వచ్చారు ఆ స్త్రీ, సడన్ గా యూరిన్ పాస్ చేయాలనిపించింది.
ఈ లోపల టెక్నీషియన్ మీరు రండి మేడం అన్నారు. ఈ ట్రీట్మెంట్ కొత్త చికిత్సా విధానం 2 నిమిషాల్లో అయిపోతుంది చికిత్స. ఇంతకుముందులాగా 10-15 నిమిషాలు ఉండదండి, 2 నిమిషాలు చికిత్స. ఈ 2 నిమిషాలే కదా, తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పి వాష్రూమ్కి అని చెప్పి వెళ్ళిపోయారు. నిండుగా ఉన్న బ్లాడర్ ఏం చేస్తుంది, గర్భసంచిని వెనక్కి పుష్ చేస్తుంది. ఇది దాన్ని గమనించి కొత్త లొకేషన్కి అడాప్ట్ చేసుకుని ట్రీట్మెంట్ రీప్లాన్ చేసి డెలివరీ చేస్తుంది. సో ఖచ్చితత్వం ఎక్కువగా ఉంటుంది. ప్లస్ పక్కన ఉన్న నార్మల్ కణజాలం మీద డోసు పూర్తిగా అవాయిడ్ చేయగలుగుతాం. తద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ని పూర్తిగా ప్రివెంట్ చేయగలుగుతాం ఈ కృత్రిమ మేధస్సుతో పనిచేసే లీనియర్ యాక్సలరేటర్ వలన. నిజంగా సూపర్. ట్రీట్మెంట్ అంతా కూడా 2-3 నిమిషాల్లో అయిపోతుంది. ఫాస్ట్ అండ్ పర్ఫెక్ట్ ప్రిసైజ్ గా ట్రీట్మెంట్ డెలివరీ చేసే ఏకైక పరికరం ఇదే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సలరేటర్. ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ ఇట్లానే ఉండిపోతుందండి, కృత్రిమ మేధస్సే. రేడియో ఆంకాలజిస్ట్ ని రిప్లేస్ చేస్తూ తనే ప్లాన్ చేస్తుంది. అలాగే ఇప్పుడు సిటీ స్కాన్ చేశాక, ఎంఆర్ఐ చేశాక, రేడియేషన్ ఆంకాలజిస్ట్ రాకముందే రిపోర్ట్ కూడా ఇచ్చేస్తున్నాయి ఈ కృత్రిమ మేధస్సుతో పనిచేసే సిటీ స్కాన్స్, ఎంఆర్ఐస్. పెట్ సిటీ స్కాన్ కూడా, పెట్ స్కాన్ అయిపోయిన 1 నిమిషంలో 32 పేజీల రిపోర్ట్ టైప్ చేయడమే తరువాయి ఇచ్చేస్తుంది రిపోర్ట్. టెక్నాలజీ ఎంత ముందుకెళ్తుందో, సో అందుకే మనకి ఏదైనా ట్రీట్మెంట్ కూడా చాలా ఈజీగా చేయగలుగుతాం. మేబీ కొన్ని సంవత్సరాల తర్వాత మీరు నా ప్లేస్ లో ఒక రోబోతో మాట్లాడుతూ ఉంటారు, మీ ప్లేస్ లో కూడా రోబో వచ్చేయచ్చు. ఆల్రెడీ వస్తున్నారు. కృత్రిమ మేధస్సు నిన్ననే చదివానండి ఓ చోట. ఇక మూవీస్ ఏతోనే చేస్తారు, మన యాక్టర్స్ కన్నా చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు, వాళ్ళు ఇంకా బాగా యాక్ట్ చేస్తారు, ఏఐ బేస్డ్ యాక్టర్స్ అని నేనే ఒక ఆర్టికల్ చేశాను. అంటే ఏ యుగం నడుస్తుంది ప్రస్తుతం. కరెక్ట్ అండి. సో డాక్టర్ గారు, ఇందాక మనం చెప్పుకున్నట్లు లేట్ స్టేజ్ వరకు ఎవరు గుర్తించట్లేదు ఈ క్యాన్సర్ ని. సో డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి లేట్ స్టేజ్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, ఎంత టైం తీసుకుంటారు అలాంటప్పుడు? ఈ లేట్ స్టేజ్, ఎస్పెషల్లీ స్టేజ్ 4B అంటే క్యాన్సర్ శరీరంలో ఇతర భాగాలకి పాకిపోయినప్పుడు కూడా చాలా మంది వస్తుంటారు మీరు అన్నట్టు. వాళ్ళకి ఇంతకు ముందు కాలంలో కీమోథెరపీ ఇచ్చి వాళ్ళ లైఫ్ని కొన్ని నెలల పాటు ఉపయోగించడం జరిగేది. ఇప్పుడు కొత్త చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అవే టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్. కీమోథెరపీ అంటే క్యాన్సర్ కణాలని డిస్ట్రాయ్ చేయడంతో పాటు పక్కనున్న నార్మల్ కణజాలాన్ని, బ్లడ్ టిష్యూస్ని వాటిని కూడా డిస్ట్రాయ్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ టార్గెటెడ్ థెరపీస్ ప్రిసైజ్గా ట్యూమర్ని డిస్ట్రాయ్ చేస్తాయి. ఈ కీమోథెరపీ ఇన్ కాంబినేషన్ విత్ టార్గెటెడ్ థెరపీతో చాలా కాలం ఈ స్టేజ్ 4B పేషెంట్స్ కూడా చాలా కాలం లైఫ్ పొడిగించగలుగుతున్నాం. ఇప్పుడు కొత్తగా ఇమ్యూనోథెరపీ అందుబాటులోకి వచ్చింది. ఇమ్యూనోథెరపీ అంటే పేషెంట్ యొక్క ఓన్ ఇమ్యూనిటీని పెంచి క్యాన్సర్తో ఫైట్ చేసేటట్టు చేస్తుంది. క్యాన్సర్ సెల్స్ ఆర్ వెరీ స్మార్ట్ అండి. అవి ఏం చేస్తాయంటే నార్మల్ డిఫెన్స్ మెకానిజం, మన డిఫెన్స్ మెకానిజం మనలో ఉంటుంది. టీ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం. అంటే టీ సెల్స్ అంటే కిల్లర్ సెల్స్. అవి మన శరీరంలోకి వచ్చిన బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, క్యాన్సర్ సెల్ కానీ, ఆఖరికి ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గన్ కానివ్వండి, ఎవరైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారనుకోండి, ఆ చేయించుకున్న వాళ్ళు అంటే రెసిపియంట్లో టీ సెల్స్ వెళ్ళి ఆ కిడ్నీని రిజెక్ట్ చేసేస్తాయి. అందుకే ప్రతి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్కి ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ ఇస్తారు. తద్వారా వారి ఓన్ ఇమ్యూనిటీని పూర్తిగా నలిఫై చేయటం కోసం. ఈ ఇమ్యూనిటీయే మనకి ఇంపార్టెంట్. ఈ ఇమ్యూన్ సెల్స్, కిల్లర్ సెల్స్ వెళ్ళి క్యాన్సర్ సెల్ని డిస్ట్రాయ్ చేస్తాయి. క్యాన్సర్ సెల్స్ ఆర్ వెరీ స్మార్టర్ దాన్ సైంటిస్ట్. అవేం చేస్తాయంటే ఈ ఇమ్యూన్ సెల్స్ని, టీ సెల్స్ని, కిల్లర్ సెల్స్ని మాస్క్ చేస్తాయి, వాటి రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తాయి. ఇమ్యూన్ థెరపీ ఏం చేస్తుందంటే వాటిని అన్బ్లాక్ చేస్తుంది, అన్మాస్క్ చేస్తుంది. తద్వారా మన ఓన్ టీ సెల్స్ ఈ క్యాన్సర్ సెల్ని ఫారిన్ సెల్గా పరిశీలించి, పర్సీవ్ చేసి డిస్ట్రాయ్ చేసేస్తాయి. సో ఇమ్యూన్ థెరపీ ఈస్ గోయింగ్ టు ప్లే ఏ మేజర్ రోల్ అండి ఫ్యూచర్లో క్యాన్సర్ ట్రీట్మెంట్లో. అనేక రకాలైన క్యాన్సర్స్కి ఇమ్యూన్ థెరపీస్ ఆల్రెడీ అందుబాటులోకి వచ్చాయి. చాలా రకాల ఇమ్యూన్ థెరపీస్ పేటెంట్ లాస్ అప్లై అవటం వల్ల ఇండియాలో తయారు చేయలేకపోవడంతో చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి. ఇక ఫ్యూచర్ నెక్స్ట్ 10 yearsలో అన్ని రకాల క్యాన్సర్స్కి ఇమ్యూనోథెరపీ ఉంటుందండి. అంటే సక్సెస్ రేట్ ఎక్కువ, చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ నో సైడ్ ఎఫెక్ట్స్. రైట్, కరెక్ట్. మన బాడీలో మన ఇమ్యూనిటీని పెంచి క్యాన్సర్ని ఫైట్ చేసేటట్టు చేస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ గర్భసంచి క్యాన్సర్కి అందుబాటులోకి వచ్చేసాయి. అందులో కొన్ని ఇప్పుడు ఇండియన్ బ్రాండ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. సో తక్కువ ఖర్చులోనే మన పేషెంట్స్కి మనం అందజేయగలుగుతున్నాము. సో స్టేజ్ 4B క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా కాలం లైఫ్ పొడిగించడానికి ఇప్పుడు వీటి వలన అవకాశం ఏర్పడింది. సో ఫైనల్ గా మరి ఇండియాలో ఇది స్ప్రెడ్ అవ్వకుండా తగ్గించాలి అంటే మరి మనం ఏం చేయాలంటారు? మన ప్రజలందరిలో దీని మీద అవగాహన పెంచడం, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా. తర్వాత వీళ్ళకి వ్యాక్సిన్ లక్కీగా భారతదేశంలో ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. మొన్న మధ్య లాస్ట్ బడ్జెట్ దాంట్లోనే మిస్సెస్ నిర్మలా సీతారామన్ గారు మన పిల్లలందరికీ ఉచితంగా ఇస్తామని ప్రామిస్ చేశారు. సో లక్కీగా అందుబాటులోకి వచ్చింది. మరి మిగతా స్త్రీలందరూ కూడా
ఈ వార్నింగ్ సిగ్నల్స్ మీద ముఖ్యంగా వైట్ డిశ్చార్జ్, బ్లడీ డిశ్చార్జ్, పోస్ట్ కార్టల్ బ్లీడింగ్, అలాగే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్కి మధ్యలో బ్లీడింగ్ రావటం, వీటి మీద ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే వారి దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ను, వారి ఫ్యామిలీ ఫిజిషియన్ సంప్రదించడం. చిన్న చిన్న టెస్టుల ద్వారానే దీన్ని ఈజీగా గుర్తించవచ్చు కాబట్టి వారితో పరీక్ష చేయించుకోవడం లేడీ డాక్టర్తో. అవసరమైతే పాప్స్మియర్, బయాప్సీ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ని నిర్ధారణ చేసుకున్నట్టయితే, అర్లీగా గుర్తించినట్టయితే సింపుల్ సర్జరీ చేసుకోవడం ద్వారా ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే ఇలాంటి ప్రొసీజర్స్ అన్ని అందుబాటులోకి వచ్చాయి. సర్జికల్ ఆంకాలజిస్టులు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. ఈ సర్జరీ చేయడం ద్వారా వాళ్ళకి పూర్తిగా క్యూర్ చేయవచ్చు. లేట్గా డయాగ్నోస్ చేసినా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఇమీడియట్గా రేడియేషన్ చికిత్స, కీమోథెరపీ చికిత్స ద్వారా పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇంకా లేట్గా కనుక్కున్నా కూడా కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్ ద్వారా లైఫ్ని సిగ్నిఫికెంట్గా పొడిగించుకోగలుగుతున్నాం. రైట్ అండి, నిజంగా చాలా మందికి తెలియని ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా మాకు అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. రైట్ అండి, అంటే చూసారు కదా, అంటే ఇప్పుడు సర్వసాధారణంగా వినిపిస్తున్న సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు అవ్వచ్చు లేదా ప్రివెన్షన్ అవ్వచ్చు, డాక్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఒకవేళ అవగాహన చాలా మందికి లేదు ఇప్పటికీ, సో దీని మీద అవగాహన పెంచుకోవడం, అలాగే చిన్న చిన్న లక్షణాలు మీకు ఏమన్నా అనిపించినా కూడా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు వెంటనే గుర్తిస్తారు. ఒకవేళ మీరు లేట్ స్టేజ్లో గుర్తించినప్పటికీ కూడా డాక్టర్ గారు చెప్పినట్లు అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. టెక్నాలజీ మరింత పెరిగింది కాబట్టి ఎటువంటి ఆందోళన పడకుండా ధైర్యంగా ఉండి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు. కానీ ముందు మాత్రం ప్రివెన్షన్ ఇస్ బెటర్ కాబట్టి వ్యాక్సినేషన్ తీసుకోవడం అయితే ఖచ్చితం. సో స్టే సేఫ్, స్టే హెల్తీ. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.